రైతాంగ సాయుధ పోరాట వీరులకు అమరవీరులకు జోహార్లు అర్పించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మహమ్మద్ కాసిం బస్తీలో ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ అధ్యక్షతన 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకులు గుండా సరోజ అరుణ పతాక ఆవిష్కరణ గావించారు. మరియు శాంతిగాని బస్తీ జెండాను రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులైనటువంటి దాజీ శంకర్రావు, కాస్తాల రామకృష్ణ, బాసెట్టి గంగారాం, పోతుకంటి పోషెట్టి, రంగనాథరావు, బోలంవార్ లాంటి ఉద్దండ నాయకులు నైజాం నవాబు నుండి తెలంగాణ విమోచనకై శక్తివంచన లేకుండా పోరాటం చేశారు. అలాంటి మరెందరో సిపిఐ నాయకులు ప్రాణత్యాగం చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో బెల్లంపల్లి లంబడి తండ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిందని తెలియజేశారు. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివిధ బస్తీలలో అరుణ పతాకాన్ని ఎగరవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలియజేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి హిందూ ముస్లిం మధ్య గొడవగా చిత్రీకరించడాన్ని బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కామ్రేడ్ చిప్పా నర్సయ్య, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. పోరాటం దాదాపు ఆంధ్ర మహాసభల పేరుతోటి ఇంకా అనేక పద్ధతులలో జరిగింది. అది 1938వ సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగింది. అయితే ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 7 నవాబులు పరిపాలించిండ్రు. ఈ 7 నవాబుల తోటి ఈ నవాబులే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే జాగిరిదారులు, జమీందారులు, పటేర్లు, పటవార్లు, పెత్తందారులు, భూస్వాములు వీళ్ళందరూ కూడా ఈ పోరాటాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ సందర్భంలో నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లాలో పాలకుర్తిలో సాకల ఐలమ్మ, అదే రకంగా దొడ్డి కొమరయ్య, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మద్దున్ మొయినుద్దీన్, అదే రకంగా మన జిల్లాకు వస్తే దాజీ శంకర్రావు, కస్తాల రామకృష్ణ శాస్త్రి, బాసెట్టి గంగారాం, వన్నెల ఎల్లన్న, పోతుగంటి పోషెట్టి ఇలాంటి మహానుభావులందరూ, అదే రకంగా బోతు ప్రాంతంలో చందు శంకర్రావు, మన అనేక ప్రాంతాలలో కూడా మన పార్టీ శ్రేణులు అగ్రభాగా నిలబడ్డరు. అదే రకంగా ఇటు మన బెల్లంపల్లి ప్రాంతానికి వస్తే లంబడి తండ సాయుధ పోరాటాల కేంద్రంగా వాసిల్లింది మన బెల్లంపల్లి మండలంలో ఉన్న లంబడి తండ. అదే రకంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఏదైతే అద్దాల మేడ ఉందో ఆ అద్దాల మేడ కూడా మన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. అస్ఫాబాద్ ప్రాంతంలో దాదాపు అప్పుడు అస్ఫాబాద్ జిల్లా ఉండేది. ఈ అస్ఫాబాద్ ప్రాంతం నుంచి ఒక 300 మంది సాయుధ శిక్షణ కోసం వాలంటీర్లుగా మహారాష్ట్రకి వెళ్ళి సాయుధ శిక్షణ పొందడం జరిగింది. అలాగే విజయవాడ ప్రాంతంలో కూడా సాయుధ శిక్షణ చేయడం జరిగింది. అట్లా వేలాది మంది సాయుధ పోరాట యోధులు ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర ప్రాంతాలను కూడా విముక్తి చేయడానికి సాయుధ పోరాటం చాలా ప్రధాన భూమిక పోషించింది. ఈ క్రమంలో 10 లక్షల ఎకరాల భూమిని వంచింది. దాదాపు 4500కు పైగా తెలంగాణ అమరవీరులు సాయుధ పోరాటంలో వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిండ్రు. అలాంటి జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటోత్సవాలు 76 సంవత్సరాలు జరిగి 76 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు చివరి రోజున మహమ్మద్ కాసిం బస్తీ లోపల ఈ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ వారం రోజుల లోపల బెల్లంపల్లి అనే పట్టణం లోపల అనేక వార్డులలో అమరవీరుల
జ్ఞాపకంగా అన్ని శాఖలలో జెండాలు ఆవిష్కరించడం జరిగినది. ఈ పోరాటం తెలంగాణ ప్రజల బానిసత్వం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855